అందరికీ నమస్కారం అండి. నర్సింగ్ ఆఫీసర్స్ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఇంతలా మీరు రెస్పాండ్ అయ్యి మీ యొక్క అనుభవాలని, మీ యొక్క పరిస్థితులని, మీ యొక్క సిచ్యుయేషన్స్ని మెసేజ్ రూపంలో చూపించారు. చాలా బాధ అనిపించింది. నర్సింగ్ ఆఫీసర్స్ బాధపడకండి. సమస్య చాలా చిన్నది కాదు, పెద్దది. ఈ గవర్నమెంట్ని ఒకటే కోరుకుంటున్నాం, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కనీసం మనకు న్యాయం చేస్తుందని ఆశిద్దాము. రేవంత్ రెడ్డి సార్ గారు ఒక్కసారి మా సైడ్ నుంచి కూడా ఆలోచించండి. 30 మార్క్స్ కాంట్రాక్ట్లో ఉన్నోళ్ళకి 35 మార్క్స్ వచ్చినా ఒక 20 మార్క్స్ యాడ్ చేసి వాళ్ళని 55లో పెట్టేసి కష్టపడి చదివి ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళు కష్టపడి చదివి 55 మార్కులు తెచ్చుకుంటే వీళ్ళకి 35 మార్కులు వచ్చినా వాళ్ళకి 20 మార్కులు యాడ్ చేసి వాళ్ళని ఈ 55 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కాంపిటేటర్గా నిలబెడుతున్నారు సార్. ఇది ఎక్కడ న్యాయం అండి? ఒకసారి ఆలోచించండి. మాకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మాకు న్యాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాము సార్. అది పోటీ అంటే ఒక సమానత్వం, పోరాడే సమానమైన క్వాలిటీ ఉన్న వాళ్ళతోటి పోరాడమంటే పోరాడగలుగుతాం సార్. ఓడిపోయినా పర్లేదు, కానీ ఒక 35 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా వెయిటేజ్ ఇచ్చి వాళ్ళని 55 అట్లా పెట్టడం, వాళ్ళతోటి కష్టపడి చదివి 55 మార్కులు తెచ్చుకున్నోడు కూడా ఒక్క మార్కు తక్కువ వచ్చినా కానీ పాపం వెనకకు వస్తున్నారు సార్. ఆలోచించండి. ఈ విషయంలో ఆలోచించి మాకు ఫేవరబుల్గా అంటే అట్లీస్ట్ మాకు అకాడమిక్ వెయిటేజ్ అనేది ఒక 10 మార్క్స్ ఇవ్వండి. యాజ్ పర్ ద ఇయర్ ఆఫ్ పాసింగ్ ప్రకారంగా మాకు 1 మార్కు ఒక 10 మార్క్స్ వరకు మాకు అకాడమిక్ వెయిటేజ్ కల్పించండి. ఉంది ఇంతకుముందు, ఈరోజు మేము కొత్తగా చెప్పట్లేం సార్. ఈ అకాడమిక్ వెయిటేజ్ గురించి గతంలో ఉంది. వాళ్ళకి సర్వీస్ వెయిటేజ్ ఇచ్చిన మాకు అకాడమిక్ వెయిటేజ్ ఇచ్చేది. అది మధ్యలో ఎందుకు పోయిందనేది కూడా ఇప్పటికీ ఏమీ అర్థం కాలేదు. గత గవర్నమెంట్లో నుండే ఇది లేదు, అంతకుముందు ఉంది ఇది సార్. పోరాడే అంత ఉంది, పోరాడుతాము, కానీ ఇదెక్కడి న్యాయం సార్? మినిమం కట్ ఆఫ్ మార్క్స్ పెట్టండి. ఒక 40నా 45 ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళకే వెయిటేజ్ యాడ్ చేయండి. అప్పుడు మిగతా వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది సార్. కానీ వీళ్ళకి 35 వచ్చినా 36 వచ్చినా వెయిటేజ్ ఇచ్చి వాళ్ళకి కూడా బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడి చదువుకున్న వాళ్ళతో పాటుగా తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు సార్. ఇది ఒకసారి ఈ విషయంగా ఆలోచించండి. ఈ గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. 35, 36 మార్క్స్ని అస్సలు తీసుకోకండి, కన్సిడర్ చేయకండి. ఒక 40, 45 మార్క్స్ కాంట్రాక్ట్లో చేసే వాళ్ళకి అన్ని మార్క్స్ వస్తేనే వీళ్ళకి వెయిటేజ్ అనేది యాడ్ చేయండి సార్. న్యాయం జరుగుతుంది. అందరికీ జస్టిస్ జరగాలి సార్, ఒక్కరికే కాదు. వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళు డ్యూటీలో ఉంటున్నారు, వాళ్ళ శాలరీస్ ఎక్కువ. కాంట్రాక్ట్ బయట ప్రైవేట్లో పనిచేసే వాళ్ళకి సార్ 8,000, 9,000, 10,000కు పనిచేస్తున్నారు సార్. చాలా ఘోరమైన లైఫ్ని అనుభవించే వాళ్ళు ఉన్నారు సార్. వెళ్ళి బ్రతకడానికి కూడా సరైన ఇన్కమ్ లేక ఎంతో కష్టపడి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. తెలియక చాలామంది నర్సింగ్ ఏదో క్రేజీ తోటి ఏదో మాకు జాబ్లు వచ్చేస్తాయి, మేము ఏదో అట్లా పబ్లిసిటీ చేసుకోవడం వల్ల తెలియక వచ్చి నర్సింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నర్సింగ్ చేసిన తర్వాత మేము ఎందుకు నర్సింగ్ చేసామా అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు సార్. ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళకు కూడా న్యాయం చేయండి. హౌస్ వైఫ్లు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండి ఫ్యామిలీని చూసుకుని అకాడమిక్ వెయిటేజ్ ఇవ్వండి సార్. ఒక 10 మార్క్స్ వాళ్ళకి 20 మార్క్స్ ఇస్తున్నారు, ఒక 10 మార్క్స్ వీళ్ళకి యాడ్ చేయండి. న్యాయం జరుగుతుంది. అలాగే కట్ ఆఫ్ ఇవ్వండి. కట్ ఆఫ్ మినిమం మార్క్స్ని రీచ్ అయిన వాళ్ళకే వెయిటేజ్ కలిపియండి సార్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుంది అని నేను నమ్ముతున్నాను. డియర్ నర్సింగ్ ఆఫీసర్స్, దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, వీడియోని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి. మీరందరూ మ్యూచువల్గా మీరేం చేస్తే మనకు న్యాయం జరుగుద్ది అనే విషయంలో ఆలోచించండి, ఒక నిర్ణయానికి రండి. ఎప్పుడో ఒకసారి అడుగైతే ముందుకు వేసాము, అది సాల్వ్ చేద్దాము. మన వల్ల అయినంత వరకు మనం చేసుకుందాము. బాధపడకండి, పోరాడదాము, న్యాయం జరిగేలాగా చూద్దాము, అంతే.